రక్షణ పొందిన తర్వాత, దేవుని సహాయాన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ పాపము చేసినట్లయితే జరిగే పరిస్థితులు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు పాపం చెయ్యొద్దు అని చెబుతూ ఉన్నాడు. అంటే మళ్ళీ పాపం చేస్తే జరగబోయే పరిస్థితులు ఏమిటి అంటే ఎక్కువ కీడు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పరిసయ్యుల మధ్యలో, శాస్త్రుల మధ్యలో, సద్దూకయ్యుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ పొరపాటు చేస్తే ఆయనను బంధించాలి అని చెప్పేసి వెతుకుతున్నటువంటి వారందరి మధ్యలో నిలవబడి ప్రభువు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో రాయబడి ఉంటుంది. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నించినాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని చెప్పేసి ప్రశ్నిస్తే, ఆ రోజున ప్రశ్నిస్తే ఈ రోజు వరకు ఆయనలో ఎలాంటి పాపాన్ని ఏ ఒక్కరు కూడా రుజువు చేయలేకపోయారండి. చాలామంది రూమర్స్ని అయితే స్ప్రెడ్ చేయగలుగుతూ ఉన్నారు, కానీ ప్రూఫ్ అయితే చూపించలేకపోతూ ఉన్నారు. ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అందుకే లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవాను నేను పరిశుద్ధుడను అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఇంకా మనం ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో చెప్పాలి అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవదూతలందరూ యేసుక్రీస్తు ప్రభువారిని పొగుడుతూ ఉన్నారంట. ఏమని పొగుడుతూ ఉన్నారు, ఏమని గణపరుస్తూ ఉన్నారు, ఏమని కీర్తిస్తూ ఉన్నారు అంటే, పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పరిశుద్ధుడిగా కొనియాడబడుతున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ప్రభువుని మనం విశ్వసిస్తూ ఉన్నాం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో తన శత్రువుల మధ్యలో నిలబడి ఆ సవాలు విసిరితే, ఇప్పటి వరకు ప్రభువులో ఎలాంటి పాపాన్ని కానీ, ఎలాంటి కల్మషాన్ని కానీ, ఎలాంటి ఒక చిన్న మచ్చను కానీ చూపించలేకపోయారండి. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరి కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి పాపదోషములను ఆయన భరించి మనందరికీ పాపము నుండి విడుదలను కలిగించాలి అని చెప్పేసి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి, మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసాన్ని మళ్ళీ కల్పించాలి అని చెప్పేసి, మనం పోగొట్టుకున్నటువంటి పరలోకంలో స్థానాన్ని మళ్ళీ ఇవ్వాలి అని చెప్పేసి, మనందరి పాపములను ఆయన భరించి మన స్థానంలో ఆయన బలై ఆయన మరణించి సజీవంగా 3వ రోజున లేచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది.